కరెక్ట్ గా 7:05 వరకు ఎవరైతే మీటింగ్ కి వస్తున్నారో వాళ్ళకే ఎలో ఉంటుందండి. ఆ తర్వాత మనం జూమ్ ప్లానింగ్ లో ఆ సెషన్ లో వెళ్ళిపోతాం కాబట్టి ఆ తర్వాత నుంచి కొత్త వాళ్ళకి ఉండదు. సో ఈ విషయం కూడా మీరు జూమ్ లింక్ పంపించేటప్పుడే వాళ్ళకి మెన్షన్ చేయండి. 7:05 5 నిమిషాల్లోపు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే జూమ్ అనేది వస్తుందని చెప్పండి. ఇంకొక విషయం ఏంటంటే ఫోన్ నంబర్ తో దయచేసి ఎవరు కూడా రావద్దు. మీ నేమ్ తో రండి. రేపటి నుంచి ఫోన్ నెంబర్ తో వచ్చినా కూడా అలౌ చేయటం జరగదండి. ఎందుకంటే ఇదంతా టీం వర్క్. ఇప్పుడు ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ఛాన్సులు ఉండొచ్చు కాబట్టి రేపటి నుంచి ఫోన్ నెంబర్లు వచ్చే కూడా మేము యాక్సెప్ట్ చేయము. అదే విధంగా 7:05 వరకు మాత్రమే ఎవరైతే వస్తున్నారో వాళ్ళే జూమ్ సెషన్ లో ఉంటారండి. ఈ కొన్ని కొన్ని కండిషన్స్ అనేది కూడా మీ టీం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఓకే ఓకే అండి. ఇంకా మనం లేట్ చేయకుండా మరి స్టార్ట్ చేసుకుందాం మీటింగ్ అనేది కూడా. వన్స్ అగైన్ మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మైక్ అనేది ఆఫ్ లో పెట్టుకోండి దయచేసి. ఓకే ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ లీడర్స్. నేను కొంతమందికి తెలిసే ఉండొచ్చు మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరికీ. ఓకే, రాని వాళ్ళకైతే నా ఇంట్రడక్షన్ మీతో షేర్ చేసుకుంటాను. నా పేరు భవానీ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక హౌస్ వైఫ్ ని. నాకు 4 years పాప కూడా ఉంది. తనని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ నాకున్న ఫ్రీ టైంలో మాత్రమే మన ఫైండర్ 2.0లో వర్క్ చేసుకుంటున్నాను. ఒక మంచి ఇన్కమ్ అనేది నేను ఫుల్ టైం కాదండి, ఒక పార్ట్ టైం లాగానే వర్క్ చేసుకొని మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను. సో ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కనీసం 300 నుంచి 20,000 అండి. 20,000 కన్నా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మన కంపెనీలో తీసుకోవచ్చు. సో మన హార్డ్ వర్క్ ని బట్టే ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఎలా ప్లానింగ్, ఏ విధంగా మనకి వస్తున్నాయి, ఏంటి ప్లానింగ్, విజన్, మిషన్ ఏంటి, కంపెనీ విజన్ ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు ప్లాన్ ప్రజెంటేషన్ లో అనేది మనం అందరం తెలుసుకుందాం. మీ అందరికి తెలిసిందే మన కంపెనీ నేమ్ వచ్చి ఫైండర్ 2.0. సో చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటే నెగిటివే ఉంటుందండి. ఖచ్చితంగా వాస్తవంగా నాకు కూడా ఒక నెగిటివ్ ఫీలింగే ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మీద. ఎందుకంటే అవి ఎప్పుడు ఉంటాయి ఎప్పుడు పోతాయి అనే ఆలోచనలో ఉంటాం కాబట్టి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కూడా మన సౌత్ సైడ్ తెలుగు వారి కంపెనీ అంటే కొంచెం ట్రస్ట్ గా అనిపించింది. ఫస్ట్ రీజన్, ఈ కంపెనీకి రావడానికి నా ఫస్ట్ రీజన్ అదే అన్నమాట. సో సౌత్ సైడ్ వరంగల్ లో ఉంది మన కంపెనీ హెడ్ ఆఫీస్ అనేది. సో ఈ రీజన్స్ వల్ల నేను టేకప్ చేయడం జరిగింది. దానికి తోడు ప్రూఫ్లు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ విత్ ఆ పేమెంట్స్ 5 days, వీక్లీ 5 days, మండే టు ఫ్రైడే మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే జూన్ 8వ తారీఖు. అంటే మనం ఇంకా స్టార్టింగ్ లోనే ఉన్నాం. జస్ట్ ఒక 2 months కూడా అవ్వాల. ఇంకొక 10 days లో 2 months కంప్లీట్ అవుతుంది మన కంపెనీ మనందరికి పరిచయం అయ్యి. సో ఈ విత్ ఇన్ 2 months లోనే నేను దగ్గర దగ్గర ఎంత ఇన్కమ్ తీసుకున్నానంటే 50,000 రూపీస్ తీసుకోవడం జరిగిందండి. 50,000 పైనే తీసుకున్నాను. మూడు మూడు 4 ఐడీల మీద మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ తీసుకొని ఆ పర్పస్ మీద 4 ఐడీల మీద వర్క్ చేసుకుంటూ ఇప్పటి వరకు 50,000 ఇన్కమ్ అనేది తీసుకున్నా. అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చాలా అనుమానాలు ఉంటాయి. సో మీరు అనుమానంతో వస్తే గనక చిన్నగా స్టార్ట్ చేసుకొని మీకు ప్రాఫిట్ వచ్చాక అప్పుడు మీరు రొటేషన్ చేసుకోండి. లేదు రిస్క్ తీసుకుంటామంటే రిస్క్ తీసుకోండి. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా అంత జెన్యుగా ఉంది. ఎందుకు ఇంత జెన్యుగా ఉంది అని నేను చెప్తున్నానంటే నేను ఐడి వేసి కూడా 1 month దాకా వర్క్ చేయలేదండి. ఆ 1 month తర్వాత నేను టేకప్ చేశా. ఎందుకంటే ఈ రోజుల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మార్కెటింగ్ లో చాలా వస్తున్నాయి. సో ఇది నమ్మాలా లేదా, అసలు విత్డ్రాస్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది నేను 1 month దాకా అబ్జర్వ్ చేశానండి.
వాస్తవంగా చెప్పాలంటే నేను 30 రోజుల వరకు వర్క్ కూడా నేను టైం వేస్ట్ చేశా. టైం వేస్ట్ చేశానంటే నేను రేపటి రోజుల్లో మనం ఒక ప్లాట్‌ఫార్మ్ బయట మార్కెట్‌కి తీసుకెళ్తున్నామంటే అది ఎంత పర్ఫెక్ట్‌గా ఉంటే గాని తీసుకెళ్ళడానికి లేదు. సో, అందుకనే నేనింత టైం తీసుకున్నాను. సో, కాబట్టి జెన్యూగా ఉంది. తెలుగువారి కంపెనీ. మన కంపెనీ ఎండీ గారు గూడా శివప్రసాద్ గారు. నాకు పరిచయం చేసింది ప్రవీణ్ గారు. సార్ కంపెనీని తీసుకొచ్చిన శివప్రసాద్ గారికి మనందరం కూడా థ్యాంక్ యూ చెప్పాలండి. సో, నా తరపున నుంచయితే నేను బోత్ ఆఫ్ యూ ప్రవీణ్ గారికి, శివప్రసాద్ గారికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఓకే అండి. ఇంకా లేట్ చేయకుండా విందాము. ఎందుకంటే ప్లానింగ్ ఇంపార్టెంట్ కాదు. ప్లానింగ్‌తో పాటు మనం ఎలా వచ్చాము, ఏంటి అనేది కూడా మెయిన్ ఇంపార్టెంటే. ఓకే. సో, అందుకనే నా ఇంట్రడక్షన్ ఇచ్చాను. ఎవరో హ్యాండ్ రైజ్ చేశారు. సార్ మీకేమన్నా డౌట్ ఉన్నా కూడా లాస్ట్‌లో అడగండి దయచేసి. మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఓకేనా? లాస్ట్‌లో ప్లానింగ్ అవ్వంగానే మీ డౌట్స్ క్లియారిటీ ఇస్తాను. దయచేసి హ్యాండ్ అనేది లోవర్ చేసుకోండి. ఓకే. ఓకే. మనం ఇంకా స్టార్ట్ చేసుకుందామండి లేట్ చేయకుండా. సో, లాస్ట్ వరకు ఒక 40 మినిట్స్ మీరు ప్రెజెంట్ ఏ పనిలో ఉన్నా కూడా పక్కన పెట్టి ఒక 40 మినిట్స్ అనేది జూమ్ మీటింగ్ మీద ఫోకస్ పెట్టానండి. ఓకే. లాస్ట్‌లో నా ఐడీ కూడా ఓపెన్ చేసి అసలు నేనెంత తీసుకున్నాను, ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఎవరో మైక్ అనేది ఆన్ చేసుకున్నారు. ఆఫ్‌లో పెట్టుకోండి దయచేసి. అందుకే అంటున్నాను లాస్ట్ ముగింపు రోజు అయిపోతే రేపు మాకు సాయం చేస్తే ముగింపు. సార్ మీకే సార్ చెప్పేది. దయచేసి డిస్టర్బెన్స్ చేయకండి. మీరు ఒకేళ మీకు డిస్టర్బెన్స్‌గా ఉంటే లెఫ్ట్ అయిపోండి దయచేసి. ఇప్పుడు ఒక జెన్యూ ప్లాట్‌ఫార్మ్ గురించి మనం ఒక పార్ట్ టైమ్ లాగా వర్క్ చేసుకొని మంచి ఇన్‌కమ్ తీసుకోవడానికి వచ్చాము. సో, ఆ ప్లానింగ్ ముందు తెలుసుకోండి. ఓకే అండి. ఒక్క సెకండు. ఈ జూమ్ మీటింగ్‌లో 36 మెంబర్స్ ఉన్నారు. ఈ 36 మెంబర్స్‌లో 500 2.0లో మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండి. మెంబర్‌షిప్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాండ్ రైజ్ చేయండండి. నా మాటలు వినిపిస్తున్నాయా? మెంబర్‌షిప్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండండి. 5 మెంబర్స్ ఇంకా 36 మెంబర్స్‌లో 5 మెంబర్సే మెంబర్‌షిప్ తీసుకున్నారు. నాతో కలిపి 6 మెంబర్స్. ఇంకా రిమైనింగ్ వాళ్ళు 30 మెంబర్స్ ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళే అండి జూమ్ సెషన్‌కి. ఇంకా ఇప్పుడు కూడా కొత్త వాళ్ళొస్తున్నారు. 7 మెంబర్స్. ఇంకా అంటే 7 మెంబర్స్ అంటే రిమైనింగ్ వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే. ఓకే. సూపర్ అండి. సూపర్. ఓకే. ఓకే అండి. సరే. కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా కొత్తగా ఐడీ మెంబర్‌షిప్పే తీసుకోకుండా ఉన్న వాళ్ళకి కూడా హార్ట్‌లీ వెల్కమ్ అండి. వెల్కమ్ టు 500 2.0 అండి. మా తరపు నుంచి, మా అందరి తరపు నుంచి. ఓకే. లోవర్ చేసేయండి. లోవర్ చేయండి. ఎందుకంటే అసలు మీటింగ్‌కి కొత్త వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారా లేదా ఏంటనేది కూడా తెలుసుకోవడానికి నేను క్వెషన్ రైజ్ చేశాను. ఓకే అండి. ఓకే అండి. వెల్కమ్ టు వన్స్ అగైన్ మీ అందరికి మళ్ళీ వెల్కమ్ చెప్తున్నాను. ఓకే. అసలు కంపెనీ విజన్ ఏంటి? మిషన్ ఏంటి? మన కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అండి. దిస్ ఈజ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ప్రొడక్ట్ బేస్ కాదు. ప్రెజెంట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఓకే. దయచేసి ఇంకెవ్వరు జూమ్ మీటింగ్‌కొచ్చినా నేను అలౌ చేయనండి. ఎందుకంటే టైం అనేది ముందుగానే మీ అందరికి ఫాలో చేయండి. ఓకే. రేపటి నుంచి అంటే మనకి వీక్లీ 4 డేస్ ఉంటుంది. మండే, వెడ్నెస్‌డే, ఫ్రైడే, సండే. ఈ 4 డేసు 7:05 వరకు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎలౌ ఉంటుంది. ఓకే. మన ప్లానింగ్ అనేది ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. అయితే జాబ్స్ పరంగా గాని, రియల్ ఎస్టేట్ పరంగా గాని కార్స్ పరంగా గాని
మన వెబ్సైట్ యాడ్స్ పరంగా ఇలా ప్రమోటింగ్ చేస్తూ మన ఇన్వెస్ట్మెంట్ అనేది టెన్నింగ్ లో కానీ షేర్ మార్కెట్ లో కానీ పెట్టి మనకి 2% చొప్పున 125 days అనేది మనందరికి కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని జాయిన్ చేపించే అవసరం లేదు. మీకు ఒకటి మళ్ళీ గుర్తు చేస్తున్నానండి, ఇన్వెస్ట్మెంట్ చాలా చేసాం మేడం, చాలా నష్టపోయాం మేడం అంటూ ఉంటారు. ఆ అనడంలో నేను కూడా నష్టపోయాను. బట్ ఇప్పుడు నేను ఏంటంటే మీ అందరికీ చెప్తున్నాను, నష్టపోయేదానికి ఎందుకు పక్కన వాళ్ళకి నష్టం చేయాలి? సో ఇక్కడ మనకి ఇక్కడ టార్గెట్స్ ఏమీ లేవు. ఇక్కడ టార్గెట్ ఒక్కటి కూడా లేదండి, కండిషన్స్ కూడా ఏం లేవు కొన్నిటికి. ఎందుకంటే అంటే విత్ డ్రాస్ కి కండిషన్స్ లేవని చెప్తున్నా, అంతేగాని ఇక్కడ మొత్తానికి కండిషన్స్ లేవని నేను చెప్పడం లేదు. విత్ డ్రాస్ కండిషన్ లేవు అంటే ఇక్కడ ఎవరికొళ్ళు జాయిన్ చేపిస్తేనే విత్ డ్రాస్ ఉంటాయి, ఇలా ఇద్దరిని చేస్తేనే విత్ డ్రాస్ వస్తాయి, ముగ్గురిని చేస్తేనే విత్ డ్రాస్ వస్తాయని కాదండి. ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎవరిని ఎటువంటి ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వకుండా ఉన్నా కూడా మీకు మినిమం మీ డాష్ బోర్డ్ లో 300 రూపీస్ ఉంటే గనక మీరు విత్ డ్రా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్, మెయిన్ గా అందరూ కూడా గుర్తు పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ అసలు మన కంపెనీలో అసలు ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మినిమం 1000 రూపాయల నుంచి మాక్సిమం 10,000 రూపాయల వరకు మాత్రమే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ 1000 రూపాయలు, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10,000. ఓకే, ఇవన్నీ 10 ప్యాకేజెస్ మాత్రమే మన కంపెనీలో ఉండటం జరిగింది. సో ఇక్కడ మనకి కంపెనీ ఏ విధంగా ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేది ఇస్తున్నారు, 4 రకాల ఇన్కమ్స్ అనేది మనందరికి చేస్తుంది. ఫస్ట్ డైలీ బోనస్ అంటే ఆర్ఓ ఇన్కమ్, సెల్ఫ్ ఇన్కమ్, పార్ట్నర్ బోనస్, ఇవన్నీ కూడా సేమ్ అండి. ఇప్పుడు డైలీ బోనస్, ఆర్ఓ ఇన్కమ్ అన్న, పార్ట్నర్ బోనస్ అన్న, ఇవన్నీ కూడా ఒకటే. ఓకే, అంటే డైరెక్ట్ ఓకే, మనకి లెవెల్ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అవార్డ్స్ రివార్డ్స్ అప్కమింగ్ ఇంకా లాంచ్ చేయలేదంటే అది లాంచ్ చేస్తున్నారు, అతి త్వరలో మనకి రాబోతుంది. అవార్డ్స్ రివార్డ్స్ 4 రకాల ఇన్కమ్ కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అసలు డైలీ బోనస్ ఎంత వస్తుంది, ఎన్ని రోజులు ఇస్తున్నారు, మనం డిస్కషన్ చేద్దాం. పిన్ టు పిన్ వినండి, ప్రతి ఎవరు కూడా కన్ఫ్యూజన్ ప్యాకేజ్ బట్టి 125 days అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ వర్కింగ్ డేస్ మాత్రమే డైలీ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుందండి. అంటే మండే టు ఫ్రైడే మీకు సెల్ఫ్ డైలీ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 1000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారు, మీకు రోజుకు వచ్చి 20 రూపాయల చొప్పున మీకు 125 రోజులు ఇస్తారు. ఇక్కడ టోటల్ ఎంతంటే మీకు అయ్యేది 2500 రూపాయలు అనేది కంపెనీ ఇస్తుంది 125 రోజులకి. సో ఇక్కడ క్యాపింగ్ లిమిట్ ఉందండి. సో ఇక్కడ ఇదొక రీజన్ కూడా, కంపెనీ స్ట్రాంగ్ గా ఉండడానికి ఇదొక రీజన్. ఎందుకంటే అది కూడా మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను, వినండి. ఇప్పుడు నేను ఉన్నాను, 1000 రూపాయల ప్యాకేజ్ తీసుకున్నాను అనుకుందాం, 125 రోజులు కంప్లీట్ అయిపోయింది, నేను ఎవరిని రిఫర్ చేయలేదు, కానీ నాకు 2500 వచ్చేసినాయి. సో నాకు వచ్చింది కదా, ఇక్కడ నేనేం నష్టం పోలేదు, అంటే ఇక్కడ నేను పెట్టిన దానికి కూడా నాకు ప్రాఫిట్ వచ్చింది. సో నేను కూడా సరే నాకు ప్రాఫిట్ వచ్చింది కదా, మళ్ళీ నేను 1000 రూపాయలు మళ్ళీ చేసుకుంటాను. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ జరుగుతూనే ఉంటుందండి, వర్క్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇక్కడ రొటేషన్ అవుతుంది కంపెనీకి. సో ఇక్కడ రొటేషన్ అవుతున్నప్పుడు కంపెనీ ఎందుకు స్టాప్ చేస్తుంది, అవునా కదా?
సో ఇక్కడ ఏంటంటే బయట ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ లో ఎటువంటి క్యాపింగ్స్ ఉండవు. కావాలంటే బయట ప్లానింగ్ లో కంపేర్ చేసుకోండి, మన ప్లానింగ్ కి కంపేర్ చేసుకోండి. బయట ప్లానింగ్ అయితే ఎంత వర్క్ అయినా చేసుకోండి, ఎంతైనా చేసుకోండి, మీరు రిఫర్ చేసుకున్న దాన్ని బట్టి ఇంత ఇంత ఇస్తాము, 1 day 6 months ఇస్తాము, 25 days ఇస్తాం, 30 days ఇస్తాం, 54 days ఇస్తాం, ఇలా ఇలా ఉంటాయి. బట్ మన కంపెనీ ఏంటంటే ఇక్కడ క్యాపింగ్ పెట్టింది. ఎంత పెద్ద లీడర్ అయినా సరే ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో కంపెనీ ఎంతైతే ఇవ్వగలుగుతుందో అంత ఇస్తున్నారు. సో ఆ పైన ఇంకా ఇన్కమ్ కావాలి అనుకుంటే తను మళ్ళీ ప్యాకేజ్ తీసుకొని ఆ టోటల్ బోనస్ అనేది తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం మేడం ఇక్కడ ఏంటి వర్క్ చేసుకుంటే యూజ్ ఏంటి, వర్క్ చెప్పితే ఏంటి? వర్క్ చేసుకుంటే కనుక మీరు 120 రోజుల దాకా వెయిట్ చేయ అవసరం లేదండి. మీరు ఎంతటి వర్క్ చేస్తున్నారో, మీకు ఎంతటి కావాలో విత్ ఇన్ డేస్ లోనే, విత్ ఇన్ వీక్, విత్ ఇన్ 15 days, అంటే మీ ఎఫర్ట్ దాన్ని బట్టి మీరు విత్ ఇన్ డేస్ లోనే మీ టోటల్ బోనస్ అనేది ఎర్న్ చేయొచ్చు. రోజుకు వచ్చి 40 రూపాయలు చొప్పున 120 రోజులు ఇస్తారు. 5,000 రూపాయలు టోటల్ బోనస్ వస్తుంది. మీ టోటల్ బోనస్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ క్యాపింగ్ లిమిట్ కూడా ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 3,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ డేకి వచ్చి 60 రూపాయలు ఇస్తారు. 125 రోజులు ఉంటుంది. 7,500 టోటల్ బోనస్ ఉంటుందండి. 4,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ డేకి వచ్చి 80 రూపాయలు, 125 రోజులు ఇస్తారు, 10,000 ఇన్కమ్ ఉంటుంది. 5,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ డే వచ్చి 100 రూపాయలు, 120 రోజులు ఇస్తారు, మొత్తం టోటల్ బోనస్ వచ్చి 12,500 ఇస్తున్నారు. పర్ డే 15,000 రూపాయలు అనేది టోటల్ బోనస్ అనేది ఉంటుంది. 7,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ డేకి వచ్చి 140 రూపాయలు ఇస్తున్నారు. 120 వచ్చి 17,500 రూపాయలు అనేది ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ 8,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి పర్ డేకి వచ్చి 160 రూపాయలు ఇస్తారు, 125 రోజులు ఇస్తారు, టోటల్ గా వచ్చి 20,000 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 9,000 ప్యాకేజ్ అండి. డైలీ బోనస్ వచ్చి 180 రూపాయలు ఇస్తున్నారు, 100 రోజులు ఉంటుంది. టోటల్ గా మొత్తం మనకి 22,500 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 10,000 ప్యాకేజ్ అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గనక రోజుకొచ్చి 200 రోజులు, 125 రోజులు మీరు చేయొచ్చు. అంటే టోటల్ వచ్చి 25,000 రూపాయలు అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే మీరు ఎంతైతే ప్యాకేజ్ తీసుకున్నారో దాన్ని బట్టి 2% చొప్పున ఎంతైతే ఇస్తున్నారో అంత అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఇది నాన్ వర్కింగ్ వాళ్ళకి. ఇప్పుడు ప్రెసెంట్ ఒకే గుర్తు పెట్టుకోండి, 10 లెవెల్స్ వరకు మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఎన్ని డేస్ ఇస్తారంటే 50 రోజులు మాత్రమే లెవెల్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇంకోటి ఇక్కడ ఏంటంటే 10 లెవెల్స్ ఇన్కమ్ అనేది మీరు తీసుకోవాలంటే మీ డైరెక్ట్ గా 10 మంది ఉండాలి. వాళ్ళు ఏ ప్యాకేజ్ వేసుకున్నారో ఇక్కడ పాయింట్ కాదండి. కానీ డైరెక్ట్ గా ఏ ప్యాకేజ్ లో ఉన్నా కూడా మీ డైరెక్ట్ గా 10 మంది ఉంటే 10 లెవెల్స్ లో ఎంత మంది అయినా ఉన్నాయండి, ఆ లెవెల్స్ బట్టి మీ కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 10 రూపాయల ప్యాకేజ్ మీ డౌన్లైన్ లో ఎవరినో మీరు రిఫర్ చేశారు అనుకుందాం. అప్పుడు 50 రోజుల పాటు మీకు 10 రూపాయల చొప్పున మీకు రావడం జరుగుతుంది. అంటే టోటల్ గా 50 × 10 500 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2,000 ప్యాకేజ్ మీరు తీసుకున్నట్లయితే రోజుకొచ్చి 20 రూపాయలు, 3,000 ప్యాకేజ్ రిఫర్ చేసినట్లయితే 30 రూపాయలు, 4,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 40 రూపాయలు, 5,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 50 రూపాయలు చొప్పున 50 రోజులు ఇస్తారు. 6,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 60 రూపాయల చొప్పున 50 రోజులు ఇస్తారు. 7,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 70 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. 8,000 రూపాయలను రిఫర్ చేస్తే 80 రూపాయలు, 9,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 90 రూపాయలు, 10,000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే 100 రూపాయలు. అంటే డైరెక్ట్ అనేది ఏంటంటే లెవెల్ 1 నుంచి వచ్చే కమిషన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ 2 నుంచి 3 వరకు కమిషన్ ఏ విధంగా ఉంటుందంటే 1,000 రూపాయల ప్యాకేజ్ లో ఉంటే కనుక 5 రూపాయలు,
2000 ప్యాకేజీలు ఉంటే రూ. 10, 3000 ప్యాకేజీలో 2, 3 లెవెల్స్ నుంచి రూ. 15 చొప్పున 50 రోజుల పాటు ఇస్తారు. 4000 ప్యాకేజీలో రూ. 20, 5000 ప్యాకేజీలో 25, 6000 ప్యాకేజీలో 2, 3 లెవెల్స్ లో రూ. 30 చొప్పున 50 రోజులు అనేది ఇవ్వడం జరుగుతుంది. 7000 ప్యాకేజ్ లో రూ. 35 చొప్పున 2, 3 లెవెల్లో మనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 8000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి 50 రోజుల పాటు 2, 3 లెవెల్లో రూ. 40 చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9000 ప్యాకేజ్ లో 2, 3 లెవెల్స్ లో రూ. 45 ఇవ్వటం జరుగుతుంది. 10,000 ప్యాకేజ్ రిఫర్ చేసినట్లయితే 2, 3 లెవెల్స్ లో రూ. 50 చొప్పున 50 రోజులు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా 2, 3 లెవెల్స్ లో ఉంటుందండి. నెక్స్ట్ 4, 6 లెవెల్స్ లో రూ. 1000 ప్యాకేజ్ లో 4, 5, 6 ఈ 3 లెవెల్స్ లో ఎక్కడైనా కూడా ఎంత మంది అయినా కూడా రూ. 1000 ప్యాకేజ్ రిఫర్ చేస్తే కనుక రూ. 2 చొప్పున మీకు రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ 2000 ప్యాకేజ్ ఉంటే రూ. 4, 3000లో 6000, 4000 ప్యాకేజ్ లో రూ. 8, 5000 ప్యాకేజ్ లో రూ. 10, 6000 ప్యాకేజ్ లో రూ. 12, 7000 ప్యాకేజ్ లో రూ. 14, 8000 ప్యాకేజ్ లో రూ. 16, 9000 ప్యాకేజ్ లో రూ. 18, 10,000 ప్యాకేజ్ 4, 5, 6 లెవెల్స్ లో 50 రోజులు బట్టి మీకు ఇవ్వటం జరుగుతుంది. సో ఇక్కడ 6 లెవెల్స్ ఇన్కమ్ మీకు రావాలంటే ఎంత మంది ఉండాలి? 6 ఉండాలి. ఈ 6 నుంచి వచ్చిన బిజినెస్ ఎంతైనా జరగనియండి, వాళ్ళు వేసుకున్న ప్యాకేజ్ బట్టి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెవెల్ 7, 8, 9, 10 ఈ 4 లెవెల్స్ లో ఏ విధంగా ఉంటుందంటే లెవెల్స్ లో ఎన్నైనా ఉన్నాయండి, రూపాయి చొప్పున 50 రోజులు వస్తాయి. 2000 ప్యాకేజ్ లో రూ. 2, 3000 ప్యాకేజ్ లో రూ. 3, 4000 ప్యాకేజ్ లో రూ. 4, 5000 ప్యాకేజ్ లో రూ. 5, 6000 ప్యాకేజ్ లో రూ. 6, 7000 రూపాయలను రిఫర్ చేస్తే 7, 8, 9, 10 లెవెల్స్ లో రూ. 8 చొప్పున, 9000 ప్యాకేజ్ ని రిఫర్ చేస్తే 7, 8, 9, 10 లెవెల్స్ లో రూ. 9 చొప్పున 50 రోజులు ఇస్తారు. 10,000 ప్యాకేజ్ లో 7వ లెవెల్లో కానీ, 8వ లెవెల్లో కానీ, 9వ లెవెల్లో కానీ, 10వ లెవెల్లో కానీ ఎంత మంది ఉన్నాయండి, అన్ని ప్యాకేజీని బట్టి ప్యాకేజ్ అమౌంట్ ని బట్టి 50 రోజుల పాటు రూ. 10 చొప్పున మనకి ఇవ్వటం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా జరగటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేనున్న రూ. 1000 వచ్చాను, 2500 రూపాయలు తీసుకున్నా. రూపాయల ఇన్వెస్ట్మెంట్ కి నేను రూపాయలు తీసుకున్నా. ఓకే, ఆ తర్వాత నాకు ఇంకా టస్ట్ అనిపించింది. ఆ తర్వాత నేను మళ్ళీ టాప్అప్ చేసుకోవచ్చు. టాప్అప్ చేసుకోవడం వల్ల మళ్ళీ నేను అగైన్స్ట్ గా ఇప్పుడు రూపాయలకి రూపాయలు కామన్ గా వచ్చేస్తాయి. నెక్స్ట్ నేను టాప్అప్ చేసుకోవాలంటే మళ్ళీ రూపాయలతో కాదండి, మళ్ళీ రూపాయలు వేస్తే మళ్ళీ నాకు రూపాయలు యాడ్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎంతైతే నేను టాప్అప్ చేయాలి, రూపాయలు ప్యాకేజ్ చేయాలి. అంటే ఇక్కడ సేమ్ ప్యాకేజ్ ఒక్కసారి ఎప్పుడైతే ప్యాకేజ్ మళ్ళీ మళ్ళీ మనం టాప్అప్ చేయకూడదు. ఒకవేళ టాప్అప్ చేయొచ్చు, చేసుకుంటే ఇక్కడ క్యాపింగ్ లిమిట్ అనేది పెరుగుతుంది. బట్ అక్కడ మీరు సేమ్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీకు అక్కడ డైలీ బోనస్ అనేది యాడ్ అవ్వడం జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా నేను రూపాయలు ఉన్నానండి, రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా. ఆ తర్వాత మళ్ళీ నేను కంపెనీకి రూపాయలు పంపించా. అప్పుడు నాకు క్యాపింగ్ అనేది 5,000 రూపాయలు పెరుగుతుంది. కానీ నాకు డైలీ బోనస్ వచ్చి రూపాయలే వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ రూపాయలు మళ్ళీ రూపాయలు వేయటం వల్ల నాకు సెల్ఫ్ బోనస్ రాదు, గుర్తుపెట్టుకోండి. అదే నేను ఇప్పుడు రూపాయలతో ఆల్రెడీ జాయిన్ అయ్యాను కదా, ఆ నెక్స్ట్ 2000 ప్యాకేజ్ నేను టాప్అప్ చేసుకున్నాను అనుకోండి, అప్పుడు నా టోటల్ ఎంతండి ఇన్వెస్ట్మెంట్ 3000. అంటే రావాల్సింది ఎంతండి, 60 రూపాయలు. ఇలా 60 రూపాయల పాటు నాకు 7,500 వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి కమిషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ ఇలా పెట్టడం వల్ల సో ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ అనేది ఎండ్ చేస్తున్నారు. ఓకేనా, సో నెక్స్ట్ అవార్డ్స్ రివార్డ్స్ ఇది అతి త్వరలోనే మనకి రాబోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది మనకి కంపెనీ లాంచ్ చేసింది. అదేంటంటే థాయిలాండ్ ట్రిప్ అండి.
ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రీ చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది. బట్ కానీ కొంచెం అమౌంట్ పరంగా ఆలోచిస్తారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక అవకాశం మనందరికీ కల్పించింది. అదేంటంటే ఎవరైతే 21వ తారీఖు నుంచి 6వ నెల ఆ తేదీ నుండి ఈ మంత్ ఎండింగ్ అంటే 31/7/2024 వరకు ఎవరైతే 2 లెవెల్స్ లో 3,00,000 రూపాయలు బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి కంపెనీ థైలాండ్ ట్రిప్ అనేది ఫ్రీగా తీసుకెళ్లడం జరుగుతుంది. మంత్ ఎండింగ్ అంటే ఈరోజు డేట్ ఎంతండి? 9. అంటే ఇంకొక 2 డేస్. యాక్చువల్ గా మనకి ఇది టైం కూడా పెంచారు. మనందరి టీం వాళ్ళందరి కోసం టైం చేశారు. ఓకే, యాక్చువల్ గా 21 ఉంది సంథింగ్. బట్ ఆ తేదీ అనేది మనకి ఇప్పుడు 31 వరకు పొడిగించారనమాట. ఓకే, సో ట్రై చేయండి ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా మీ అందరూ అచీవ్మెంట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు తెలిసైతే సమ్ పర్సన్ అయ్యారు, వాళ్ళ నేమ్స్ అయితే మనకి ఒక సమ్ డేస్ లోనే రాబోతున్నాయి. ప్రెసెంట్ అయితే నా అప్లైన్ ఇప్పుడు 3 lakhs బిజినెస్ చేయండి మీరు థైలాండ్ తీసుకెళ్తానంటే అండ్ 2 లెవెల్లోనే లక్షలు బిజినెస్ చేశారు. ఓకేనా? సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు ఈ కంపెనీ పరిచయం చేసినందుకు. ఈ మంచి ప్లాట్ఫామ్ చేశారు, చాలా హ్యాపీగా ఉంది. విత్ ఇన్ డేస్ లోనే ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నానంటే అది నిజంగా ఇదేదో మేడం చెప్తున్నారు కదండి, ప్రూఫ్ చూపిస్తాను. ఓకేనా? అన్ని ఐడియాస్ 4 ఐడియాస్ ఓపెన్ చేయలేను కానీ ఒక ఐడియా అయితే ఓపెన్ చేసి మీకు అన్ని కూడా డీటెయిల్స్ గా చెప్తాను నేను మీకు వివరించి. ఓకే, ఓకే అండి. ఇక్కడ మనకి నచ్చిన టాపిక్ వచ్చి విత్డ్రాస్ టర్మ్స్ అండ్ కండిషన్ అండి. ఏంటంటే మినిమం విత్డ్రా 300, డైలీ ఆటో విత్డ్రా, సాటర్డే సండే ఈజ్ హాలిడే అండి, కంప్లీట్ గా హాలిడే. మనకి ఎటువంటి పెట్టుకోవడం కూడా కుదరదు అనమాట. ఓకే, నెక్స్ట్ 10% అనేది మనకి అడ్మిట్ ఛార్జెస్ కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ అనేది మనకి సేమ్ డేనే. ఇక్కడ వీక్లీ కాదు, మంత్లీ పేమెంట్ కాదండి, సేమ్ డేనే. మనం ఎప్పుడైతే 300 అనేది మనకి రీచ్ అయ్యామో ఆ రోజే మనం విత్డ్రా పెట్టుకుంటే వెంటనే స్పాట్ లో మనకి ఇన్కమ్ రావటం కానీ, లేదు అనుకుంటే 24 hours మీరు ఎప్పుడైతే విత్డ్రా పెట్టారో ఆ టైం నుంచి 24 hours లోపు ఆల్మోస్ట్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఐఎంపిఎస్ విత్డ్రాస్ అండి. ఇప్పుడు వరకు వెంటనే వచ్చినాయి, బట్ కానీ కొన్ని సర్వర్స్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక్కొక్క రోజు లేట్ గా రావచ్చు, కానీ సేమ్ డేనే వస్తాయండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి, సేమ్ డే విత్డ్రాస్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఈచ్ డైరెక్ట్ విల్ బి ఓపెన్ 1 level. మీకు చెప్పాను, మీ డైరెక్ట్ గా ఎంత మంది ఉంటే అన్ని లెవెల్స్ మాత్రమే మనకి ఈ లెవెల్ కమిషన్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, ఓన్లీ 1 ID ఫర్ 1 email. ఇవ్వండి మన కంపెనీ ప్లాన్ అన్నమాట. చాలా సింపుల్ ప్లానింగ్, అందరికి అర్థమయ్యే ప్లానింగ్, చాలా హ్యాపీగా జెన్యూన్ ప్లాట్ఫామ్. ఇంకా లీగల్ పరంగా అంటారా అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎటువంటి ఆలోచన లేకుండా అయితే మనం ఒక స్టెప్ అయి వేయచ్చు అని అయితే నేను చెప్తాను. ఆ పైన నెగిటివ్ గా ఉండే వాళ్ళు కూడా ఉండొచ్చు కామన్ గా, ఎందుకంటే అది సహజం, మనం అనుకోవటం తప్పేం కాదు. సో ఇక్కడ మనం హ్యాపీగా ఎందుకంటే సౌత్ సైడే కాబట్టి హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఓపికతో ఇంతవరకు విన్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నాను. ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక షార్ట్ మెసేజ్ లో మెసేజ్ చేయండి, మీ డౌట్స్ కూడా నేను ఓకే, ఇప్పుడు నేను ఒక ఐడియా అనేది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను అన్నాను కదా. ఓకే, ముందు మీ డౌట్స్ అడగండి, అవి క్లియర్ అయ్యాక నా ఐడియా అనేది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? జూమ్ యూజర్ అనే పర్సన్ ఒక క్వశ్చన్ అడిగారు, మరి 10,000 తీసుకుంటే టాప్అప్ ఎలా చేసుకోవాలి మేడం? సార్, మీరు ఒక ఐడికి వచ్చే 10,000 ప్యాకేజీ తీసుకుంటారు, దానికి 25,000 రూపీస్ అనేది మీరు రీచ్ అయ్యారనుకోండి, ఆ తర్వాత మీరు మళ్ళీ అగైన్ అదే ఐడిని మీరు టాప్అప్ చేసుకోవచ్చు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. జగదీష్ గారు, మేడం నా రిఫరెన్స్ ఐడి మీద నా డౌన్లైన్ లో 5,000 ప్లాన్స్ డైరెక్ట్ గా 10 వేసుకుంటే పర్ డేకి ఎంత అమౌంట్ వస్తుంది?
మీ డైరెక్టర్ సార్ 5,000 ప్యాకేజ్కి లిస్టు సార్ ఓపెన్ చేయండి సార్, మీకు క్లారిటీ వస్తుంది. మీ డైరెక్టే కాబట్టి లెవెల్ 1 నుంచి మీకు 50 రూపాయలు చొప్పున 10 ఐడీలు అన్నారు కాబట్టి క్యాలక్ 50 ఇంటూ 10 5,000 రూపాయలు సార్, 5,000 రూపాయలు వస్తాయి. బట్ మీరు ఇక్కడ వేసుకున్న మెయిన్ క్యాపింగ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు 1,000 రూపాయలు వేసేసుకొని 10,000 అదే 5,000 ప్యాకేజీ 10 వేస్తారు అనుకోండి, 5,000. కానీ అక్కడ మనకి ఇచ్చే అమౌంట్ ఎంత అండి? 1,000 రూపాయలకి 2,500. ఓకే, అక్కడ 2,500 వరకే మీరు ఎర్న్ చేస్తారు. ఇప్పుడు మీరు ఉన్నారు జగదీష్ గారు, ఈ రోజే 1,000 రూపాయలు ఐడి వేసుకున్నారు. ఈ రోజే మీ డౌన్ లైన్ లో 10 మందిని 5,000 ప్యాకేజీ వేశారు అనుకుందాం. ఓకే, ఈ 5,000 అంటే రోజుకొచ్చి ఎంతండి మీకు? 50 ఇంటూ 500 రూపాయలు ప్లస్ మీరు 1,000 రూపాయల్లో ఉన్నందుకు 20 రూపాయలు, అంటే రోజుకొచ్చి 520 రూపాయలు చొప్పున మీకు విత్ ఇన్ 5 డేస్ లోనే, విత్ ఇన్ 5 డేస్ లోనే మీరు రీచ్ అయిపోతారు 2,500కి. ఒకవేళ 10 ఐడీలు మీరు 5,000 రిఫర్ చేస్తే. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు? అప్పుడు ఎప్పుడైతే మీ టార్గెట్ టోటల్ బోనస్ అనేది రీచ్ అవుతున్నారో అప్పుడు మీరు 1Kతో ఉన్నారు, అండ్ నెక్స్ట్ మళ్ళీ 2Kకి టాప్అప్ అవ్వండి. అప్పుడు అక్కడ మీకు క్యాపింగ్ లిమిట్ పెరుగుతుంది. అప్పుడు టోటల్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసింది 3K అమౌంట్, అక్కడ మీకు క్యాపింగ్ లిమిట్ వచ్చి 7,500 వస్తుంది. సో ఇక్కడ మీకు రావాల్సిన కమిషన్ మొత్తం 5,000 రూపాయలు 50 రోజుల పాటు. మీ సెల్ఫ్ బోనస్ ఏమో 2,500. సో మొత్తం అక్కడ కవర్ అయిపోతుంది 50 రోజుల్లోనే. మీరు 125 రోజుల దాకా వెయిట్ చేయవసరం లేదు, ఒకేలా మీరు వర్క్ ఉంటే. అది సార్. నెక్స్ట్ ఇంకా ఎవరికి ఉంటే అడగండి. ఫర్ డేకి మేడం 500 5 టోన్స్ వస్తాయి సార్. ఒకవేళ మీరు సెల్ఫ్ అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు డైలీ బోనస్ యాడ్ అవుతుంది కదా, అది కూడా కౌంటింగే కదా. ఎవరో ఒక నెంబర్ నుంచి మెసేజ్ పెట్టారు, మేడం మన 500 2.0 కంపెనీ చాలా అంటే చాలా బాగుంది మేడం, లైఫ్ లాంగ్ ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను మేడం. షూర్ సార్, తప్పకుండా ఉంటుంది, ఉండాలనుకోనే మన అందరం ఇంకా ఆలోచించాలి. ఓకే, ఉంటుందండి. ఎందుకంటే సార్ చాలా జెన్యూగా ఉన్నారు, ఒక కంపెనీ ఎండి లాగా లేరండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగానే మాట్లాడుతున్నారు. సిహెచ్ గారు, ఫండ్ యాడ్ ఆప్షన్ ఎప్పుడు వస్తుంది మేడం? సార్ ఆల్మోస్ట్ ఈ వీక్ లో రావచ్చు సార్, ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేము. ఈ వీక్ లో అయితే కన్ఫర్మ్ చేయొచ్చు సార్. వెంకటేష్ గారు, మరి 10,000 తీసుకుంటే టాప్అప్ ఎలా చేసుకోవాలి మేడం? సరే, యాక్చువల్ గా మనకి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వచ్చి మినిమం 1,000 రూపాయలు, మాక్సిమం 10,000 రూపాయలే. ఓకే, సో మీరు ఇంకా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు 10,000 ఇన్వెస్ట్మెంట్ చేశారండి, కానీ మీకు ఇంకా 25,000 రాలేదు, 20,000 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ గా. అప్పుడు మీరు టాప్అప్ చేయాలి అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మళ్ళీ ఇంకొక 5,000 వేద్దాం అనుకున్నారు అనుకోండి, మీకు యాడ్ అవ్వండి డైలీ బోనస్. ఎందుకంటే ఇక్కడ మీకు ఆ మీరు రీచ్ అయ్యాక, మీరు ఎప్పుడైతే 25,000కి రీచ్ అవుతారో ఆ తర్వాత మీరు వేసుకుంటే కనుక దాన్ని బట్టి మీరు 1,000 రూపాయలు, ఆ తర్వాత నుంచి 2,000, లేదంటే ఒకేసారి మళ్ళీ 10,000 ప్యాకేజ్ అనేది వేసుకోవచ్చు సార్ అదే ఐడి మీద. జూమ్ యూజర్ గారు, మన ఆఫీస్ వరంగల్లో ఉందా, ఇంకేమైనా బ్రాంచెస్ ఓపెన్ చేస్తారా? ప్రెసెంట్ అయితే హెడ్ ఆఫీస్ అనేది వరంగల్లో ఉందండి, అదే ప్రెసెంట్ తెలంగాణ ఉంది. ఆ తర్వాత చెప్తారండి, అది డిస్కషన్ చేస్తారు అది.
ప్రెసెంట్ అయితే వరంగల్ సార్. బ్యాంక్స్ ఓపెన్ చేస్తారా ఏంటంటే ఎవరైనా ఒప్పేసే వాళ్ళు ఉంటే కనుక సార్తో మాట్లాడుకొని చేసుకోవచ్చు సార్ నాకు తెలిసి. కృష్ణ గారు, మేడం ఈరోజు 3 ఐడీస్ విత్ డ్రాస్ పెట్టి నెలొచ్చే 3 అకౌంట్ నుండి కట్ కాలేదు, అమౌంట్ ఎలానే చూపిస్తుంది. ఓకే సార్, ఒకవేళ కట్ అయితే గనక సేమ్ డేలోనే వచ్చేస్తాయి. ఒకవేళ కట్ అవ్వకపోతే గనక మళ్ళీ మీరు పెట్టుకోవాలి. బట్ ఇప్పుడు టైమింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ రేపు పెట్టుకోండి కృష్ణ గారు. ఓకే అండి, మన టైం కూడా అయిపోవచ్చు. 45 మినిట్స్ ఉంటుంది. ఓకే అండి, ఈ లింక్ ఎవరి ద్వారా మీరు వచ్చారో వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇంకా స్టార్ట్ చేయకపోతే కనుక ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మంచి ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి, నేను ఇప్పుడు వరకు ఎప్పుడైతే కంపెనీ లాంచ్ చేస్తారో ఆ రోజు నుంచి నా ఐడియా ఉందండి. ఇప్పటి వరకు ఎటువంటి ఇష్యూ రాలేదు. ఒకేళ నాకు మెయిన్ గా చెప్పాలంటే నాకే వచ్చింది ఫస్ట్ విత్ డ్రా ఇష్యూ. అదేంటంటే నా మిస్టేక్ వల్లే. నేను ఒక నెంబర్ అనేది రాంగ్ పెట్టడం వల్ల నాకు విత్ డ్రా ఆ రోజు రాలేదు. సో ఆ రోజు సారే చెప్పారు అకౌంట్ నెంబర్ రాంగ్ గా ఉందని, అప్పుడు కరెక్ట్ చేసుకున్నా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా 1కి 2 సార్లు బ్యాంక్ డీటెయిల్స్ అనేది మీరు చెక్ చేసుకోండి. విత్ డ్రా అనేది ఎవ్వరికి కూడా రాకుండా ఉండదండి. ఫైనల్ గా చెప్తున్నా, రాకుండా అయితే ఉండదు, ఖచ్చితంగా వస్తుంది 24 అవర్స్ లోపు మాక్సిమం. ఇప్పటి వరకు నేను ఎక్కువగా స్పాట్ లో ఐఎంపిఎస్ విత్ డ్రాస్ చూసాను. జస్ట్ ఒక ఇప్పుడు వరకు ఒక 5 టైమ్స్ 6 టైమ్స్ అంతే మాత్రమే మనకి 24 అవర్స్ లోపే మనకి అకౌంట్ లో క్రెడిట్ అయ్యిందనమాట. ఓకేనా? ఓకే ఓకే మేడం, నేను ఈ రోజే విత్ డ్రా నల్లని చూపించింది. జస్ట్ ఇప్పుడే అమౌంట్ క్రెడిట్ అయ్యింది మేడం. చూసారు కదండి, అమౌంట్ కూడా వచ్చేసినాయి అంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ రోజు ఎవరైతే విత్ డ్రా పెట్టారో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఒకసారి అదే బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. మీ బ్యాలెన్స్ లో మన ఇన్కమ్ అనేది రావడం జరిగింది. ఓకే అండి, ఇంకా ఎవరికైనా డౌట్ ఉన్నాయా? చాట్ మెసేజ్ చేయండి, మీ డౌట్స్ క్లారిటీ ఇస్తాను నేను.